సౌమ్య మోసం చేసిన వినోద్ శరణ్య కంపెనీలోనే జాయిన్ అవుతాడు. వినోద్ తనని తాను అందరికీ పరిచయం చేసుకుంటూ సౌమ్య దగ్గరికి వస్తాడు. వినోద్ ఎక్కడ గుర్తుపడతాడో అని టెన్షన్తో సౌమ్య తన ఫేస్ గుర్తుపట్టకుండా మాస్క్ని వేసుకుంటుంది. వినోద్ సౌమ్య దగ్గరికి వచ్చి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మై సెల్ఫ్ వినోద్, న్యూ జాయినింగ్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉండగా షేక్ హ్యాండ్ అందించిన సౌమ్య, బెంగళూరులో బాగానే ఉంటుంది కదా, ప్యాకేజ్ కూడా ఎక్కువ కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నట్టు అడుగుతూ ఉంటుంది సౌమ్య. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అక్కడ జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటూ ఉంటాడు వినోద్ సౌమ్యతో. దాంతో సౌమ్య షాక్ అవ్వగా అప్పుడే శరణ్య తన క్యాబిన్ నుండి బయటికి వస్తూ ఒక అమ్మాయి మోసం చేసిందని డైరెక్ట్గా చెప్పండి వినోద్ గారు, ఈ కాలంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు, అందరినీ మోసం చేస్తూ ఉంటున్నారు కదా అని సౌమ్యని ఓరగా చూస్తూ వినోద్తో అంటూ ఉంటుంది శరణ్య. అవును మేడం అని అంటుంటాడు వినోద్. అప్పుడు శరణ్య మళ్ళీ, మిమ్మల్ని మోసం చేసిన అమ్మాయి పేరు సౌమ్య అని చెప్పారు కదా అని అంటుండగా, అవును మేడం అని అంటూ వినోద్ చెప్తూ ఉండగా సౌమ్య వైపు చూస్తూ ఉంటుంది శరణ్య. ఇంకా సౌమ్యని టెన్షన్ పెట్టాలి అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా అని అంటూ ఉండగా, ఇద్దామనే అనుకున్నాను మేడం, కానీ తనే నాకు కాల్ చేసి డైరెక్ట్గా కలిసి మాట్లాడింది అని వినోద్ చెప్పగానే ఆ రోజు సౌమ్య గుళ్ళో ఎవరితోటో మాట్లాడడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది శరణ్య. సౌమ్య ఫేస్ని వినోద్ చూసేలాగా శరణ్య చేస్తుందా, సౌమ్య పీడని విడుదల చేసుకుంటుందా శరణ్య, సౌమ్య కడుపులో బిడ్డకి తండ్రి వినోద్ అని శరణ్య పసిగట్టగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.